ముసుగు తీస్తే జైలు పాలయ్యేది నువ్వే గుర్తుపెట్టుకో అనే విధంగా చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. సో మరి ఇది విన్న వాళ్ళందరూ కూడా కౌంటర్ మామూలుగా లేదుగా చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ రీసెంట్ టైంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ విజయవాడకు సంబంధించి వచ్చిన వరదలకు సంబంధించి అక్కడ ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. చాలా మంది కూడా ఇళ్లను కూడా కోల్పోయారు. వరదలో ఇల్లు కూలిపోవడం కానీ ఇల్లు కూడా కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది అయితే ఇళ్లలోకి వాళ్ళ సామాన్ అంతా కూడా కొట్టుకుపోయి ఇళ్లలోకి బురద చేయడం కానీ ఈ విధంగా చాలా మటుకు వాళ్ళ నివాసాలు కూడా కోల్పోయి తినడానికి తిండి కానీ వాటర్ కానీ లేనటువంటి దీనమైన పరిస్థితి కూడా చాలా మంది ప్రజలు కూడా ఎదుర్కొన్నారు. సో అలాంటి సందర్భాల్లో చాలా మంది అంటే ముఖ్యంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సంబంధించి చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఇళ్ల వేళ 24 గంటలు కూడా వాళ్ళ అక్కడ సమీక్షలు నిర్వహిస్తూ సహాయక చర్యలు జరుగుతున్నాయా లేదా, వరదలు తగ్గుతున్నాయా లేదా, ఎక్కడ ఏ విధంగా ఉంది, ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారా లేదా, వాళ్ళకి అందరికీ అన్ని కూడా అందుతున్నాయా, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సహాయక చర్యలు కూడా అందిస్తూ వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళ బాధ్యతను మాత్రం 100% నిర్వర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో అదే ముఖ్యంగా అక్కడికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని పరామర్శించి వాళ్ళతో మాట్లాడి అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించే దానికన్నా అసలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తుంది అనే విధంగా కూడా చాలా మంది క్లియర్గా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ గురించి, వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడకుండా కూటమి ప్రభుత్వం వల్లనే ఇది అయ్యింది, వాళ్ళు చేయడం వల్లనే ఇదంతా అయ్యింది అనే విధంగా వాళ్ళ మీద బురద చల్లడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు అనే క్లియర్గా కూడా మనందరికీ కూడా అర్థమైపోయింది. సో మరి ఒక విధంగా చూసుకుంటే గత ప్రభుత్వం యొక్క తప్పిదం వల్లనే ఇలాంటి ఒక విపత్కర పరిస్థితి ఇప్పుడు రాష్ట్రానికి వచ్చింది అనే విధంగా మాత్రం చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎందుకు అసలు ఈ వరదలన్నీ ఎందుకు వచ్చాయంటే ముఖ్యంగా బుడమేరు వాగు పొంగిపోవడం వల్లనే ఇలా ఈ వరదలన్నీ కూడా ఎక్కువగా రావడం జరిగింది. సో మరి గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని పరిపాలించారు. సో మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ బుడమేరు వాగుకి గండ్లు పడ్డాయి. సో మరి ఆ గండ్లను పూడ్చడం విషయంలో మాత్రం వీళ్ళు మాత్రం విఫలమైపోయారు. సో వారిని రిపేర్ చేయడం కానీ ఆ గండ్లు పూడ్చడం కానీ అసలు ఎలాంటి చర్యలు కూడా వాళ్ళు మాత్రం చేయలేదు. సో ఆ విధంగానే ఇప్పుడు ఆ వరదలు పొంగి కానీ సో ఈ విధంగా వరదలన్నీ వచ్చి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బుడమేరు వాగుకు సంబంధించి అక్కడ కొన్ని ప్రాంతాలు కూడా 90% వరకు 80% వరకు కూడా మొత్తం అక్రమ నిర్మాణాలు, కబ్జాలు మాత్రమే ఉన్నాయి. సో మరి గత ప్రభుత్వ హయాం వాటికి నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం వల్లనే వాళ్ళందరూ కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా జరిపారు. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్లాల్సిన నీరన్నీ కూడా ఈ విధంగా బయటకు వచ్చి ఈ విధంగా జరిగింది అనే విధంగా కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది. సో ఒక విధంగా చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్, సో మరి ఆ ప్రకాశం బ్యారేజ్ సంబంధించి 11 లక్షల క్యూసెక్ల వరద నీటిలో 30 మెట్రిక్ టన్నుల ఇసుక బోట్లన్నీ కూడా 3 వచ్చి అక్కడికి బ్రిడ్జికి గుద్దుకోవడం కానీ బ్రిడ్జికి డ్యామేజ్ జరగడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో మరి ఆ బోట్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఆ విషయం జరిగి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ మా బోట్లు పోయాయి, మా బోట్లు మిస్ అయ్యాయి అనే విధంగా ఎవ్వరు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా దానికి సంబంధించి కంప్లైంట్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో ముఖ్యంగా అక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ బోట్లకి వైసీపీ సంబంధించిన కలర్లు మాత్రమే ఉన్నాయి. సో అవి అంచనాల ప్రకారం ఆ బోట్లు వచ్చిన ఏరియా కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళతో. సో ఇలాంటివన్నీ కూడా గమనించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇదంతా కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే కావాలని చేశారు. ఒకవేళ ఇప్పుడు ఎలాంటి డ్యామేజ్ జరగలేదు కాబట్టి ఓకే, చిన్న డ్యామేజ్ జరిగింది దాన్ని పూడ్చుకోవచ్చు. కాకపోతే ఏదైనా తీవ్రమైనటువంటి ఏదైనా అక్కడ ఎక్కువ ప్రాబ్లం జరిగి ఉంటే, బ్రిడ్జికి ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఖచ్చితంగా వేల మంది ప్రాణాలు అన్యాయంగా పోయేవి కదా. సో దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అనే విధంగా మాత్రం అన్ని రకాలుగా ఆలోచించి చంద్రబాబు నాయుడు మాత్రం చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి అక్రమాలు ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇలాంటివన్నీ చేస్తున్నారంటే మీ ప్రభుత్వ హయాంలో ఇంకెన్ని అక్రమాలు, ఎన్ని దుర్మార్గాలు చేశారు అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకవేళ నువ్వు ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా బయట కనిపించి ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి ఖచ్చితంగా నీ ముసుగు నువ్వే తొలగించుకున్న వాడివి అవుతావు, అప్పుడు నువ్వే జైలు పాలవుతావు అనే విధంగా మాత్రం చంద్రబాబు నాయుడు స్వీట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది విన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు వార్నింగ్ మామూలుగా లేదు కదా, ఒక రేంజ్ లో ఇచ్చి పడేశాడు అనే విధంగా కూడా చాలా మంది అనుకుంటున్నారు.